థ్యాంక్ యూ దయచేసి అందరూ కూర్చోండి. ఓకే, మీ అందరికీ హ్యాపీ పామ్ సండే. ఓకే, గుడ్. పిల్లలు కార్యక్రమం కూడా ఉంది, మనము వాటిని కూడా చూసి దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని ఘనపరుద్దాం. చాలా సంతోషం. అందరూ దయచేసి లైన్లో చక్కగా కూర్చోండి. ఈరోజు మనము ఈ పామ్ సండేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ పామ్ సండే గురించి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు, అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 ఈ వచనాల్లో మనము ప్రత్యేకంగా పామ్ సండేలో ఉన్న ప్రత్యేకమైన విషయాలు మనం చూడబోతున్నాం. ప్రత్యేకంగా ఈరోజు నేను ఎక్కువగా పామ్ సండే అనగా గార్ధబం వాటిని ఎక్కువగా ఫోకస్ చేస్తాం. అయితే మిగిలిన సబ్జెక్ట్ని మనం పక్కన పెడుతున్నాం. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ వారాన్ని హోలీ వీక్ అంటారు, పరిశుద్ధ వారం అంటారు. అందుకని ఈ వారం అంతా కూడా రేపు నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 9:30 వరకు ప్రత్యేకమైన మీటింగ్ ఉంటుంది, వాక్యం ఉంటుంది. అందరూ రండి. యేసు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆ చివరి వారం ఎలా గడిపారో, ఏ విధంగా జరిగిందో ఆ సన్నివేశాలని, ఆ విషయాలన్నిటినీ కూడా మనము స్టడీ చేయబోతున్నాం. కనుక ఏ రోజు మిస్ అవ్వకండి. ఈ పరిశుద్ధ వారాన్ని మీరు పరిశుద్ధంగా మీరు ఎంచుకొని యేసు ప్రభు వారి యొక్క ఆ ఆఖరి వారంలో ప్రభు చేసిన కార్యాలని, పనుల్ని మనం చూద్దాం. ఒకసారి మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయము అందరూ తెరవండి. మొదటి వచనం నుండి చదువుతున్నాను. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరున్న బెత్ఫేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనను అన్ని ఎడల అవి ప్రభువు నాకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లని చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశాను. ఈ వచనాల్లో మనకేం అర్థమవుతుంది అంటే, ఫ్రంట్కి వచ్చాను, యూత్ అంతా ఫ్రంట్కి వచ్చాను. మీకోసమే కింద సీట్స్ అరేంజ్ చేసాం, మీరు నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది లేకుండా. యూత్ అంతా కూడా దయచేసి కిందకి వచ్చేయండి. సో దయచేసి యూత్ రండి, త్వరగా రండి. సో యూత్ అంతా కూడా చక్కగా వాక్యాలు రాసుకోవడానికి, మీకు అనుకూలంగా ఉండడానికి కిందన ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే దయచేసి వారికి ఆ సీట్లు ఇచ్చి మీరు మీ అదర్ ప్లేస్లో మీరు కూర్చోవాలని మనం చేస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే లేఖనము నెరవేర్పు కొరకు యేసు ప్రభువారు ఆ గాడిదను, ఆ భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అనే మాట ఎక్కడుంది? జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా మైక్ ఉన్న వాళ్ళు చదవండి. జకరియా గ్రంథము, మైక్ ఒకటి ఇవ్వండి అక్కడ వరకు. జకరియా 9:9 చదవండి, త్వరగా చదవండి.
సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూసారా, ఆ లేఖనము నెరవేర్పు కొరకు మనం గమనిస్తే యేసు ప్రభు వారు గార్ధబం మీద యెరూషలేము వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. సో మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, యేసు ప్రభు గారి గురించి చెప్పబడిన ప్రతి లేఖనము నెరవేరింది. ఆయన పుట్టుక గురించి చెప్పబడిన లేఖనాలు, ఆయన మరణము గురించి చెప్పబడిన లేఖనాలు, ఆయన ఏ విధంగా శ్రమ పడతాడో చెప్పబడిన లేఖనాలు, ఆయన పునరుద్ధానం అన్నీ నెరవేరిపోయి. ఇక రెండవ రాకడ నెరవేరవలసి ఉన్నాయి. ఇన్ని నెరవేరినప్పుడు తప్పక ఆయన రాకడ కూడా నెరవేరుతుంది. అయితే మనం సిద్ధంగా ఉన్నామా? ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణాలు, ఎక్కడ చూసినా పరిస్థితులు, మాట్లాడడానికే చాలా భయం వేసే సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి అనేకమైనవి. సో ఈరోజు నేను మీతో చెప్పబోయే వాక్యం ఏమిటి అంటే, లేఖనాలు నెరవేరుతున్నాయి. ఆయన రాకడ కూడా బహు త్వరలోనే సంభవింపనై ఉన్నది. నా ప్రశ్న, ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? రెండోది మనం గమనిస్తే, మరలా మన భాగంలోకి రండి. దేవుడు ఆ ఇద్దరు శిష్యుల్ని ఆజ్ఞాపించాడు. ఆ ఇద్దరు శిష్యుల పేర్లు అక్కడ రాయలేదు. అంటే దాని అర్థం మన పేర్లు రాయబడని అవసరం లేదు. దేవుడు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. కొంతమందికి పేరు కావాలి, ప్రఖ్యాతులు కావాలి, గొప్పలు కావాలి, నేనే చేశాను అన్నట్టుగా తెలియాలి అందరికీ. కానీ ఆ గార్ధబం తీసుకొచ్చిన ఆ ఇద్దరు శిష్యులు పేర్లు రహస్యంగా ఉంచారు. సో దేవుని బిడలుగా మనము ఆయన అప్పగించిన పనిని మనం చేయడం మనం నేర్చుకోవాలి. మూడోదిగా మనం గమనిస్తే, ప్రభు అన్నాడు, మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనపడి వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఈరోజు ఆ గార్ధమం ప్రభు కొరకు వాడబడింది, ప్రభుని మోసింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనం ప్రభు చేత వాడబడాలనే కోరిక నాకు ఉందన్న చేతండి. ప్రభు చేత వాడబడాలని దేవుడు అందరినీ వాడుకుంటాడు. అయితే ప్రభు చేత వాడబడాలి అంటే మనం విప్పబడాలి. నువ్వు విప్పబడకుండా, నీ కట్లు విప్పబడకుండా నువ్వు ప్రభు కొరకు వాడబడలేవు. ఈరోజు అనేక మంది పాపపు కట్లతో కట్టబడ్డారు, కుల కట్లతో కట్టబడ్డారు, ఆచార కట్లతో కట్టబడ్డారు. నువ్వు కట్టబడిన స్థితిలో ఉంటే నువ్వు వాడబడలేవు. నువ్వు అందులో నుంచి నువ్వు విడుదల పొందాలి. ఇక్కడ మనం గమనిస్తే దాని కట్లు విప్పారు, యేసయ్య కొరకు వాడబడింది, యేసయ్యని మోసింది. ఈరోజు ఆ గాడిదకు ఒక పేరు ఉంది, యేసయ్యను మోసిన గాడిద. అందుకే దానికి ఏమొచ్చింది? విలువ వచ్చింది, ఘనత వచ్చింది, ఆధిక్యత వచ్చింది. ఇంకో మాట చెప్పండి, ఆ గాడిద యేసయ్యని మోయకపోతే అవన్నీ కాదు. యేసయ్యని ఆ గాడిద మోయకపోతే దానికి ఏమని పేరు వచ్చేది? దానికి గాడిద అని పేరు వచ్చేది, అంతే. అది గాడిద అంతే. నువ్వు కూడా గాడిదివే యేసయ్య లేకపోతే. యేసయ్య ఉంటే యేసయ్య మోసే గాడిదిగా, యేసయ్యతో ఉన్న గాడిదిగా నువ్వు ఉంటావు. ఈరోజు మనము యేసయ్యని మోసే వారిగా, యేసయ్య మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేసేవారిగా మనం ఉండాలి. ఆమెన్, ఆమెన్. అయితే ఈరోజు మనం గమనిస్తే, ఈరోజు నేను చాలా విషయాలు కవర్ చేయాలనుకుంటున్నాను. అందుకే నేను ఒక్క గార్ధబం మీద ఉండాలనుకోలేదు. అయితే కిందకి రండి.
9వ వచనంలో జన సమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. అంటే ఈ గాడిద ఇప్పుడు దేని మీద నడుస్తుంది? బట్టల మీద నడుస్తుంది. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములోని ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుకొచ్చుచున్నవారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయిచుండిరి. ఇందులో ఒక పదం నాకు బాగా కొంచెం నన్ను నొక్కి నొక్కి చెప్పాలని ఉంది. ఏంటి ఆ పదం చెప్పండి? కేకలు. చెప్పండి, అందరూ చెప్పండి. కేకలు. వారు ప్రభుని ఎలా ఆరాధిస్తున్నారు? ఇంతకు అద్భుతమైన వర్షిప్ మనం చూసాం. తబలిస్ట్ ఒకడే మిస్ అయ్యాడు. ఆయన చిన్న గాయం అయింది చేతికి, త్వరగా హీల్ అయిపోయి కరెక్ట్గా గుడ్ ఫ్రైడే నాడే ఆయన ఈ టైంలో కొంచెం చెయ్య ఇబ్బంది అయింది. ఇంకా దేవుడు నిజంగా పెద్ద ప్రమాదం దేవుడు తప్పించాడు. ఆ త్వరగా హీల్ అయిపోతే మనం తబలా కూడా మనం ప్లే చేసేవాళ్ళు ఉంటారు. అయితే వర్షిప్ చేసేవాళ్ళు ఆరాధిస్తున్నారు, దేవుడిని స్తుతిస్తున్నారు. కానీ ఎంతమంది వారితో కలిసి ప్రభుని పిల్లలు ప్రభుని స్తుతించారు. పిల్లలంతా అలిసిపోయారు, కంట్రీకి అంతా తిరిగారు, దేవుని సువార్తను అందించారు, మరలా వచ్చారు, పాటలు పాడారు. ఈరోజు ఎంతమంది ప్రభు కోసం కేకలేస్తున్నారు? ప్రభుని ఎంతమంది స్తుతిస్తున్నారు చెప్పండి. ఓకే, గుడ్. వారు కేకలు వేశారు. ఎప్పుడు వేశారు కేకలు? ఆదివారం. కానీ అదే కేకలు శుక్రవారం కల్లా రాగానే మారిపోయాయి. చెప్పండి. ఆదివారం ఏమో ప్రభుని స్తుతించి కేకలు వేశారు, శుక్రవారం అదే మనుషులు, అదే ప్రజలు, అదే యేసయ్యని సిలువేయము, సిలువేయండి, 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 సిలువేయండి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వారు ఒక మాట మీద వారు నమ్మకంగా లేరు. ఆదివారం ఒకలాగా ఉన్నారు, శుక్రవారం మరొకలాగా ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు ఎలా ఉన్నారు? ఆదివారం ప్రభుని స్తుతి స్తుతి స్తుతి, ప్రభువా దేవా నాయన అంటున్నాం. సోమవారం నుండి మనం ఎలా ఉంటున్నాం? ఈరోజు దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటుంది ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్. రాసుకోండి, ఫెయిత్ఫుల్నెస్. నమ్మకంగా మనం ఉండాలి. అంతేగాని ఆదివారం ఒకలాగా, సోమవారం ఒకలాగా, మంగళవారం ఒకలాగా అలా ఉండకూడదు. మనం ఏ నోటితో అయితే ప్రభువుని స్తుతించారు అదే నోటితో వారు ఏమంటున్నారు చెప్పండి? సిలువేయమంటున్నారు. ప్రభు ఆ విషయంలో ఎంతో బాధపడ్డాడు, ప్రభు ఎంతో దుఃఖపడ్డాడు. ఈరోజు కొంతమంది ఆత్మీయంగా ఉంటున్నారు, అదే సమయంలో లోకస్తులుగా కూడా ఉంటున్నారు. దేవుడు వారిని బట్టి దేవుడు ఎన్నడూ మెచ్చుకోడు. ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభువారు యెరూషలేముకి వెళ్ళడం ప్రమాదమని తెలుసు కూడా, వెళ్ళడం వల్ల ఆయనకి నష్టం ఉంది, ఆయన్ని చంపేస్తారని తెలుసు కూడా యేసు ప్రభువారు యెరూషలేము వెళ్ళారు. యేసు ప్రభు వెళ్ళడానికి గల కారణం మొదటిది ఆయనలో ఉన్న ధైర్యం. ఈరోజు దేవుని బిడ్డలు కట్టి ధైర్యం మనం కూడా కలిగి ఉండాలి, దేనికి భయపడకూడదు. రెండోది, ప్రభు ఎందుకు వెళ్ళాడు అంటే ప్రభు తండ్రి చిత్తాన్ని చేయడానికి వెళ్ళాడు. తండ్రి చిత్తం యేసయ్య యెరూషలేం వెళ్ళాలి. యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తం ఆయన మరణించాలి. ప్రభు చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు ఎంతమంది ప్రభు చిత్తానికి లోబడుతున్నారు? ఎంతమంది ప్రభు చిత్తాన్ని జరిగిస్తున్నారు? వారు జయము జయమని కేకలేశారు, ఓసన్నా ఓసన్నా అని. వారి కేకలు కారణం, మమ్మల్ని ఈ మెస్సయ్య రోమా ప్రభుత్వము నుండి మమ్మల్ని విడిపిస్తాడు, మనకంటూ ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వారు అనుకున్నారు. కానీ దేవుడు ఈ లోక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన వచ్చింది పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి, మన పాపముల నుండి మనల్ని విడిపించి మనలను రక్షించడానికి. కానీ ప్రభు యొక్క ఉద్దేశం వారికి ఎవరికి అర్థం కాలేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు మనం ప్రభుని ఏ రీతిగా మనం ఆలోచిస్తున్నాం, మన ఉద్దేశంలో ప్రభుని ఏ విధంగా మనం గమనిస్తున్నాం? ఇంకా మనం గమనిస్తే గార్ధబం
అటు జనసమూహం ఎదర ఉన్నారు, వెనకాతలో ఉన్నారు, మధ్యలో ఉంది. జనాలు అందరికి ఎవరు కనపడుతున్నారు? యేసయ్య కనపడుతున్నాడు. ఎవరు కనపడట్లే? గాడిద కనపడట్లేదు. గాడిద అనొచ్చు, అయ్యా నువ్వే కనపడుతున్నావు, అసలు నిన్ను మోస్తుంది ఎవరో, ఒక్కసారి అందరూ చూసేలాగా నేను అలా పైకి వెళ్తాను. ఇలా పైకి లేచిందా? అలా లేచి ఉంటే ఏమై ఉండదో ఆలోచించండి. నేను కనపడకపోయినా పర్వాలేదు, నా ప్రభు కనపడితే చాలు, ప్రభు మహిమపరచబడితే చాలు. ఆమేన్. సో సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికే ఇచ్చేవారిగా మనము ఉండాలి. 10వ వచనం చదువుదాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తని యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి, సో ఆదివారం 2000 సంవత్సరాల క్రితం ఆదివారం ఇదే రోజు యేసు ప్రభువారు బేతనీ నుండి ఎక్కడికి వెళ్ళారు? ఆయన యెరూషలేము వెళ్ళారు. ఆ రోజు ఆదివారం అంతా కూడా యేసు ప్రభువారు దేవాలయంలో గడిపారు, యెరూషలేములో గడిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తారా మీరు ఎవరైనా? యెరూషలేములో గడిపిన తర్వాత సాయంత్రం ఏమైందో చెప్తారా ఎవరైనా? మరలా సాయంత్రం అయినప్పటికల్లా యేసు ప్రభువారు మరలా తిరిగి బేతనీకి రావడం జరిగింది. చెప్పండి, మరలా ఎక్కడికి వచ్చారు ఆయన? బేతనీ నుండి యెరూషలేముకి వెళ్ళారు, మరలా యెరూషలేము నుండి మరలా బేతనీకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు చూడండి, మార్కు సువార్తలోకి రండి. ఇప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము. ఎవరైనా మైక్లో 12వ వచనము నుండి 21 వరకు, లేక 12 నుంచి చదవండి. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించుదమా అని సమయం చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరెను. చాలా జాగ్రత్తగా మనము ఆలకిద్దాం. మట్ల ఆదివారం నాడు, ఆదివారం యేసు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళారు. అక్కడి నుండి మరలా సాయంత్రం వచ్చినప్పటికీ బేతనీ రావడం జరిగింది. మరలా బేతనీ నుండి యేసు ప్రభువారు మరలా సోమవారము యెరూషలేముకి బయలుదేరి వెళ్తున్నారు. యేసు ప్రభువారు ఉదయకాలాన్న బయలుదేరి వెళ్తుండగా జరిగిన సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. మరునాడు అనగా మండే వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని, యేసు ప్రభువారు ఆకలిగొన్నాడు. ఆయనకి ఆకలి వేసింది. ఎందుకు వేసిందంటారు ఆకలి? ఆయన శరీరధారిగా ఉన్నాడు. యేసు ప్రభువారు 100% గాడ్, ఆయన 100% మనిషి. ఆయన హాఫ్ దేవుడు హాఫ్ మనిషి కాదు, ఆయన ఫుల్ గాడ్ ఫుల్ మ్యాన్. సో యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నారు కనుక ఆయనకు ఆకలి వేసింది. మరి ఉదయాన్నే మార్తమ్మగా టిఫిన్ చేయలేదేమో, లేకపోతే వాళ్ళు లెగక ముందే యేసు ప్రభువారు, ఎందుకంటే ఆయనకు అలవాటు చీకటితోనే పెందలకాడనే లేవడం, అందువల్ల యేసు ప్రభువారు వారు లెగక ముందే, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకో
ఏదో సంథింగ్ జరిగింది. యేసు ప్రభు వారి శిష్యులతో కలిసి బయలుదేరిపోయారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు ఆకలిగా ఉండగానే ఒక ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని దూరము నుండి చూచాడు. దూరం నుండి ఒక అంజూరపు చెట్టును చూశాడు. ఆ అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయి. ఆ ఆకులు ఉన్నప్పుడు వెంటనే ప్రభు చాలా సంతోషించాడు. సంతోషించి ఏమైనా దొరికినేమో అని ఆశతో ఆ చెట్టు దగ్గరికి యేసయ్య వచ్చాడు. నా ఆకలి తీరుతుంది, ఈ చెట్టుకి చక్కని ఆకులున్నాయి, తప్పక మంచి ఫలాలు ఉంటాయి అని ఆశతో యేసయ్య దగ్గరికి రావడం జరిగింది. అయితే దాని యొద్ద వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. దానిలో ఏమున్నాయి చెప్పండి? ఆకులు తప్ప ఏం లేవు, కాయలు లేవు, పళ్ళు లేవు. ప్రభు ఏమో ఎంతో ఆశతో ఎక్స్పెక్ట్ చేశాడు కాయలు ఉంటాయి అని, ఫలాలు ఉంటాయి అని. కానీ దగ్గరికి వచ్చి చూస్తే దానికి ఫలాలు లేవు. వెంటనే ప్రభు అన్నాడు, ఇక మీదట ఎన్నటికి నీ పళ్ళు ఎవరును తినకుందురు గాక అని చెప్పాను. యేసు ప్రభువారు ఆ చెట్టుని శపించాడు. యేసు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతోమంది జీవితాలని కట్టాడు, ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపాడు. ఇదే మొదటిసారి ఒక చెట్టుని శపించడం. ఇందులో ఒక పరమార్థం ఉంది, ఇందులో ఒక గూఢమైన అర్థం ఉంది. ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు రాజ్యానికి, ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు అందరూ వినాలి. ప్రభు దయగలవాడు ఒకవైపు, మరొక వైపు ప్రభు ఆయన ఉగ్రుడైన దేవుడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం గమనిస్తే వారు యెరూషలేముకు వచ్చారు, దేవాలయంలో ప్రవేశించారు. దేవాలయంలో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టిన ఆరంభించి, రోకలు మార్చు వారి బలలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి, దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండాను. మరియు ఆయన బోధించిన ఆ మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరగనెను. క్రయ విక్రయాలు ఏంటండి మందిరంలో? ఎందుకంటే యెరూషలేము దేవాలయానికి కేవలం యెరూషలేము నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా బలులు అర్పించడానికి ప్రజలు వస్తూ ఉండేవారు. అది పస్కా టైం సమయం, పాసోవర్ సమయం. సో పస్కా సమయంలో అందరూ కూడా గొర్రెల్ని, కొంతమంది ఏమో గువ్వల్ని, వీటిని మరి బలులు అర్పిస్తారు. అయితే యెరూషలేములో ఉన్న నాణాలు వేరు, యెరూషలేములో ఉన్న డబ్బు వేరు, మిగతా వారు దగ్గర ఉన్న డబ్బు వేరు. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలనుకోండి, మన ఇండియన్ రూపాయలు తీసుకుని వెళ్తే అక్కడ చెల్లం. నేనేం చేయాలా? ఈ ఇండియన్ రూపీస్ని డాలర్స్గా మార్చుకుని నేను డాలర్స్గా ₹1 లేక $1.95. సో అలా నేను మార్చుకుని నేను డబ్బులు తీసుకెళ్ళి డాలర్లుగా ఖర్చు పెట్టాలి అక్కడ. అలా అమెరికా వాళ్ళు ఇండియా రావాలంటే వారు డాలర్స్ని ఇక్కడ రూపాయలుగా మార్చుకోవాలి, అలా కువైట్లో దేనారాలుగా మార్చుకోవాలి. సో అలాగా వారి ప్రాంతాల నుంచి వచ్చిన వారు అందరూ కూడా వారి యొక్క నాణాలని ఎక్కడ మార్చుకుంటున్నారు? యెరూషలేములో మార్చుకుంటున్నారు. అయితే వారు ఏం చేస్తున్నారంటే చూడండి, కమిషన్ తీసుకుంటారు కదా, కానీ వీళ్ళు ఎక్కువ కమిషన్ తీసేసుకుంటున్నారు. రెండోది మనం గమనిస్తే మరి అక్కడి నుంచి గొర్రెల్ని, అక్కడి నుంచి గువ్వల్ని తెచ్చుకోవాలంటే కష్టం కనుక ఏం చేస్తున్నారంటే ఈ రోకలు మార్చుకొని ఈ గొర్రెల్ని, మేకల్ని ఎక్కడ కొనుక్కుంటున్నారు? యెరూషలేములో కొనుక్కుంటున్నారు. అంటే 5,000 ఉండవలసిన గొర్రెని 10,000 కూడా అమ్మేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయాలి? కొనాలి. ఎందుకు కొనాలి? బలి ఇవ్వాలి కనుక. అక్కడి నుంచి ఎలా తేలేదు కనుక అన్యాయంగా డబ్బుల్ని వారు సంపాదిస్తూ దగ్గర 2,55,000 గొర్రెలను అమ్ముతారట ఈ పాసోవర్ టైంలో. అంటే ఎంత డబ్బులో చూడండి. అంటే అక్కడ భక్తి లేదు, ప్రార్థన లేదు, దేవుని భయం లేదు.
ఏముంది అక్కడ? ఆచారం, వ్యాపారం, నామకార్థం. వింటున్నారు మీరు అందరూ? అందుకే ప్రభు అన్నాడు, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును, కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేదిరాను. 19 వచ్చిన సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరాను. మరలా సాయంత్రం ఆగానే యెరూషలేము నుండి మరలా ఏమయ్యాడు ఆయన బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన మరలా బేతనీ వెళ్ళిపోయాడు. ఆ రోజుతో సోమవారం అయిపోయింది. మరలా మంగళవారం బేతనీ నుండి మరలా ప్రభు ఎక్కడ బయలుదేరాడు? మరలా యెరూషలేముకి. వింటున్నారు మీరు అందరూ? అంటే ఇది ఎన్నోసారి? ఇది 3వసారి. ఆదివారం యెరూషలేముకి వెళ్ళారు, మరలా వచ్చారు, మరలా సోమవారం యెరూషలేముకి వెళ్ళారు, మరలా బేతనీ వచ్చి మరలా బేతనీ నుండి మంగళవారం మరలా యెరూషలేము వెళ్తున్నారు. అయితే యెరూషలేము వెళ్తుంటే సోమవారం ఉదయం ఒకటి సంఘటన జరిగింది. సోమవారం ఉదయాన్ని ప్రభు ఆకలిగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టుని ఏం చేశాడు? శపించాడు. ఆ విషయాన్ని మనం వద్దాం. 20 వచనం, బ్రొద్దున్న వారి మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని, ఎక్కడి నుంచి అంట? వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. ఇది ముందు ఈ భాగాన్ని చూద్దాం. ఆ పేతురు చూశాడు, ఆ చెట్టును చూశాడు. యేసయ్యా, మీరు ఏ చెట్టునైతే మీరు నిన్న శపించారో ఈరోజు మేము చూస్తే అదేమైంది చెప్పండి? అది ఎండిపోయింది. సాధారణంగా చెట్టు ఎండిపోవాలంటే కనీసం 1 నెల, 2 నెలలు, ఒక 6 నెలలైనా పడుతుంది. కానీ ఈ చెట్టు మాత్రం వెంటనే అది ఎండిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలని మనం చేస్తున్నాం. మొదటిగా మనం గమనిస్తే 13వ వచనంలో యేసుప్రభువు ఆకలిగా ఉన్నారు. ఆయన దాని మీద ఏమైనా దొరికినేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ లేదు. ప్రభు ఎక్స్పెక్ట్ చేశాడు పళ్ళు ఉంటాయి, కాయలు ఉంటాయని. కానీ దగ్గరికి వచ్చి చూస్తే దానికి కాయలు. ఒక మాట మీద చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడ మరలా మార్కు గారు ఏమని రాశారంటే, అది అంజూరపు పండ్ల కాలం కాదు. అది ఏ కాలం కాదు? అది అంజూరు పండ్లు. మరి మీరు అడగచ్చు, మరి అంజూరు పండ్ల కాలం కాదన్నప్పుడు మరి పళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేశాడు ప్రభు? మీకు డౌట్ వచ్చింది ఎప్పుడన్నా మీకు? ఇప్పుడు మనం చలికాలం మామిడి చెట్టు అడినక్కలం వైపు వెళ్ళి నాకు మామిడికాయలు కావాలంటే ఉంటాయా? అయితే ఇక్కడ మనం గమనిస్తే మామిడి చెట్టు వేరు, అంజూరపు చెట్టు వేరు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు అందరూ. మామిడి చెట్టు వేరు, అంజూరపు చెట్టుకి ఏమవుతుందంటే, ఆకులు ఫుల్గా ఉన్నాయి అంటే, చెప్పండి ఏమని చెప్పండి, ఆకులు ఫుల్గా ఉన్నాయి అంటే తప్పక దానికి ఏముంటాయి? పళ్ళు ఉంటాయి, కాయలు ఉంటాయి. అయితే ఎట్రా కూర్చో. అయితే త్వరగా రండి అమ్మా. పిల్లలు కూడా జాగ్రత్తగా వినాలి. ఈ సంఘంలో ఉన్న క్రమశిక్షణ ఏంటి అంటే, పెద్దవాళ్ళకే కాదు వాక్యం, చిన్న పిల్లలకు కూడా. చిన్నపిల్లలు బైబిల్ లేవు. వేర్ ఇస్ యువర్ బైబిల్స్? బైబిల్ రాకుండా ఎందుకు వచ్చారు వీళ్ళు? ముందే బైబిల్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఆ ఏమంటారు మట్టలు పెట్టుకొని తిరగాల, మళ్ళీ పట్టలు పట్టి బైబిల్ పెట్టుకొని కూర్చోవాలి. క్రమశిక్షణ. బాలుని నడవలసిన త్రోవను చిన్నతనం నుండి నేర్పిస్తేనే వాడు పెద్దవాడైనప్పుడు అందులో నుండి తొలగిపోడు. రేపు గుడ్ ఫ్రైడే కల్లా అందరి దగ్గర నోట్బుక్, పెన్ను, పుస్తకం, పాటల పుస్తకం, బైబిల్ ఉండాలి. అప్పు చేస్తారో ఇంకోటి చేస్తారో నాకు తెలీదు, కొని పెట్టుకొని ఫుల్ బైబిల్ తెచ్చుకోండి. ఇది ఆజ్ఞ. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్, నోట్బుక్, పెన్ను, పాటల పుస్తకం ఉండాలి.
పిల్లలకి 10 రూపాయలకి ఇస్తాం పాటల పుస్తకం. 25 రూపాయల పాటల పుస్తకం మీకు డిస్కౌంట్ ఫ్రీ అయిపోయింది. వింటున్నారా మీరు అందరూ? పాటల పుస్తకాలు తెచ్చి బైబిల్ ఇంట్లో పెట్టుకోవడానికి కాదు. సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఆకులు ఉన్నాయి అని అంటే అర్థం తప్పక ఏముండాలి అంటే, ఇది ఆకులు ఉన్నట్టు చూపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, నా దగ్గర కాయలు ఉన్నాయి, నా దగ్గర పళ్ళు ఉన్నాయి, రండి 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 అని అందరినీ దగ్గరికి ఆకర్షిస్తుంది. దగ్గరికి వచ్చి చూస్తే దానికి ఏం లేవు, ఫలాలు లేవు. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ చెట్టు మోసం చేస్తుంది. మోసం చేసే చెట్టుకి ఇంకొక పేరు పెట్టండి, వేషధారణ. గుడ్, బాగా చెప్పారు. ఏం చెప్పండి? ఈ చెట్టు వేషధారణ చెట్టు. కాయలు లేవు, కానీ కాయలు ఉన్నట్టుగా. కొంతమంది అసలు బైబిల్ అంతా తెలిసినట్టుగా కనపడతారు వాళ్ళు, ఎందుకంటే సీనియర్లు. కానీ వాళ్ళు ప్రశ్న అడిగితే వాళ్ళు ఏం చెప్పలేరు. అంటే దాని అర్థం ఏంటి అంటే, అదే వేషధారణ అంటే. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా కాయలు ఉండకపోవచ్చు, కానీ అంటే ఫుల్ మెచ్యూర్ అయిపోయి బాగా పళ్ళుగా ఉండగానే ఆరంభములో ఉండే కాయలు అనమాట. ఏ కాయలు చెప్పండి ఇవి? ఆరంభములో ఉండే కాయలు ఇవి. సో ఈ కాయలు కొంచెం ఒగరగా ఉన్నా టేస్ట్ మాత్రం బాగానే ఉంటాయి. మా ఇక్కడ ఎదురుకు వచ్చేయండి, మీకు అందుకే మీకోసం అందరికీ వేసాం. అక్కడ చూడండి, ఫ్రంట్కి వచ్చేయండి. సో అందరికీ వాక్యం రాసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి స్పెషల్ ప్లేస్ పెట్టాను మీకు అందరికీ. బాగుందా? ఇలాగా ప్రశాంతంగా ఉందిగా? సో అందుకని ఓకే. సో ఇంకెవరికైనా ఇబ్బందిగా ఉంటే అక్కడ ఎదరికి వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. అంతేగాని మీరు కింద అక్కడ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. రండి, త్వరగా రండి. నాగలక్ష్మి అటు వాళ్ళందరూ రండి, కృష్ణవేణి త్వరగా రండి. వాక్యం లైవ్ వెళ్తుంది అక్కడ, త్వరగా రండి, త్వరగా రావాలి. అందరూ చక్కగా కూర్చుని దేవుని మాటలని చక్కగా రాసుకుని నోట్స్ చక్కగా దేవునిలో మీరు ఎదగాలి. ఈ సంవత్సరం నా ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. దేవుని స్తోత్రం అన్నారు కొంతమంది. అంటే నన్ను వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు మీరు. సో 7వ తారీఖు వెళ్ళవలసిన, అలాగే 8వ తారీఖు వెళ్ళవలసిన ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, కానీ 17వ తారీఖు వెళ్ళవలసిన ఫ్లైట్ రెడీగా ఉంది. అందువల్ల నేను 17కి మార్చుకోవాల్సి వచ్చింది. అంటే ఇంకొక వారం ఎక్స్ట్రా పొడిగించాను. ఓకే, వింటున్నారా మీరు అందరూ? సో అది కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేవుని స్తోత్రం అనకండి. దేవుడి చిత్తం కోసం ప్రార్థించేయండి. ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళడం, లేకపోతే పోస్ట్పోన్ చేయడం. ఓకే. సో ఈసారి 3 ఫ్లైట్లు కాదు, ఈసారి డైరెక్ట్ కెనడాకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఫ్లైట్ ఏమో హైదరాబాద్ దోహా టు న్యూయార్క్ నుంచి కెనడా వెళ్తుంది, టొరంటో. కానీ ఈసారి అలా డైరెక్ట్ దోహా టు హైదరాబాద్ టు దోహా టు కెనడా వెళ్ళిపోతుంది. 21 అవర్స్లో చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. బట్ ఇంకా సందిగ్ధంలో ఉంది అంతా కూడా. ఓకే. సో మీరు ప్రార్థన చేయండి దేవుడి చిత్తం కోసం. వింటున్నారా మీరు అందరూ? సో ఆకులు ఉన్నాయి అంటే ఏముండాలి చెప్పండి? కనీసం ఏముండాలి చెప్పండి? కొన్ని ఫలాలైనా ఉండాలి. కానీ ఈ చెట్టుకి ఏం లేవు ఫలాలు. కానీ ఫలాలు ఉన్నట్టుగా ఏం చేస్తుంది? ప్రజలను ఏం చేస్తుంది చెప్పండి? ఆ దారిపోయి వెళ్ళే వాళ్ళందరినీ కూడా మోసగిస్తుంది. ఈరోజు ఎంతమంది ఈ అంజూరపు చెట్టులాగా ఉన్నారు? ఎంతమంది ప్రజల్ని, ప్రభువుని మోసం చేసేవాళ్ళుగా ఉంటున్నారు? ఈరోజు నేను వేషధారణ గురించి 2 మాటలు చెప్తాను. ఎవరైనా ఆన్సర్ చెప్తారా? క్వశ్చన్ అడుగుతున్నాను. వాట్ ఈస్ హిపోక్రసీ? వేషధారణ అంటే ఏంటి? తెలిసిన వాళ్ళు లేచి నిలబడి చెప్పండి. వేషధారణ అంటే ఏంటి? ఇది వేషధారి అంటారు కదా. అసలు వేషధారణ అంటే ఏంటి?
ఉన్నది లేనట్టు, లోపల ఒకలాగా బయట ఒకలాగా, ఇన్నర్ మ్యాన్ అవుటర్ మ్యాన్. ఓకే, మీరు యథార్థత గురించి చెప్పారు. ఓకే, హిపోక్రసీ అంటే ఇంకెవరైనా వేషధారణ, కపటం. గుడ్, చప్పట్లు కొట్టండి మన సండే స్కూల్ బాబు. గుడ్ గుడ్, మీరు చెప్పిన పాయింట్ ఇట్స్ నాట్ రాంగ్. అయితే వేషధారణ అంటే అందులోనే ఉంది. వేషధారణ అంటే గ్రీక్లో హిపోక్రైట్ అంటారు. దాని అర్థం ఏంటంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వేషధారణ అంటే యాక్టర్. రాసుకోండి, యాక్టర్. చెప్పండి, వేషధారణ అంటే ఎవరు చెప్పండి? యాక్టర్లు తెలుసా మీకు? ఎక్కడ ఉంటారు యాక్టర్లు? సినిమాలో యాక్టర్లు. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎస్ఐ డ్రెస్ వేస్తాడు, లేకపోతే కమిషనర్గా డ్రెస్ వేస్తాడు, పోలీస్ డ్రెస్ వేస్తాడు. చెప్పండి, ఎన్టీ రామారావు గారు పోలీస్ డ్రెస్ వేస్తారు, అంత మాత్రం ఆయన పోలీస్ అయిపోయాడా? సినిమాలో వేసాడు, ఏమని? పోలీస్ డ్రెస్ వేసాడు ఆయన. బట్ ఆయన పోలీసు కాదు. ఆయన ఎవరైనా, ఆయన యాక్టర్, పోలీస్ వేషం వేసాడు. నేనే ఒక తెల్ల కోట్ వేసి మెడ మీద ఒక సెటస్కోప్ పెట్టుకొని వచ్చాను అనుకోండి, నన్ను మీరు ఏమంటారు? డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ గారు. నేను ఎంబీబీఎస్ చదవలేదు, దేనికి ఏ మందు రాయాలో నాకు తెలియదు. నేను డాక్టర్ని కాదు, కానీ ఏం వేశాను? డాక్టర్గా, యాక్టర్గా వేషం వేశాను అంతే. నల్ల కోటు, చెప్పండి, చేతిలో ఒక ఫైలు. ఎవరు? నేను లాయర్. బట్ నేను లాయర్నా? చెప్పండి, నేనేమైనా ఎంఎల్ బిఎల్ చదివానా? లాయర్గా వేషం వేశాను, యాక్టర్. చాలామంది ఆదివారం ముసుగేసుకుని బైబిల్ తీసుకుని స్తోత్రం స్తోత్రం దేవా పాపిని, ఓ గ్లోరీ 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 గ్లోరీ, ఓ ఏం చేస్తున్నాను? ఆరాధన చేస్తున్నట్టుగా విశ్వాసిగా యాక్షన్ చేస్తున్నాను అంతే. యాక్టర్. నేను విశ్వాసిని కాదు, విశ్వాసిగా నటన చేస్తున్నాను. ఈరోజు అనేక మంది వేషధారులుగా బ్రతుకుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకో మాట చెప్పాలని ఇంకొక అర్థం రాసుకోండి, మాస్క్ ధరించడం. వేషధారణ అంటే ఏంటి చెప్పండి? మాస్క్. ఏంటా మాస్క్? చెప్పండి. విశ్వాసిగా మాస్క్. మాస్క్ అంటే కప్పుకుంటున్నాను నేను, ముసుగు. బట్ నేను విశ్వాసిని కాదు. భక్తి పరుడుగా నేను ముసుగేసుకుంటున్నాను, నేను భక్తి పరుడిని కాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? మీకు ఈరోజు ఎంతకాలం ఇంకా మీరు అంజూరపు చెట్టులాగా వేషధారులుగా మీరు ఉంటారు, మోసగాళ్ళుగా ఉంటారు, మోసగత్తులుగా మీరు ఉంటారు. ఇప్పుడు చూద్దాం వేషధారణ అంటే ఏంటో వాక్యాలు చూద్దాం. మొదటి వాక్యం మైక్లో చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 23:27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. చూడండి, ప్రభు వారిని ఏమని పిలుస్తున్నాడు? శాస్త్రులారా అనట్లా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అమ్మ, వింటున్నారు మీరు అందరూ? వేషధారులు అంటే ఎవరంటే సున్నము కొట్టిన సమాధులు. ఎప్పుడైనా సమాధి ఆకృతికి వెళ్ళారా? ఎప్పుడైనా సమాధి దగ్గర ఏముంటుంది చెప్పండి? బయట ఏం చేస్తారు? వైట్ వాష్ వేసేస్తారు.
బయటికి ఎలా కనపడుద్ది? తెల్ల కనపడుద్ది. కానీ లోపల తెల్లగా ఉన్నట్ట? లోపల తీస్తే అన్ని ఎముకలు. మొన్న ఒక ఆయన వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం అంటే యానివర్సరీ అంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళారట. అదేమో ఎక్కడో లోపల ఉండడం బట్టి ఈ సమాధి నుంచి ఆ సమాధికి, ఆ సమాధి ఈ సమాధికి దాడుతుండట. ఈ మహానుభావుడు అటు నుంచి ఇటు దాడుతుంటుండగా ఆయన కాళ్ళు ఒక సమాధి అప్పుడే చేశారు, మరి ఎప్పుడో జరిగింది. ఆయన 2 కాళ్ళు లోపలికి వెళ్ళిపోయాట. ఆయన కాళ్ళు తీస్తే ఎముకలు వచ్చాయండి బయటికి. అప్పుర్రే చెప్పండి, బయటికి మాత్రం ఎలా ఉంది? తెల్లగా ఉంది, కానీ లోపల మాత్రం. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు అలాగే ఉంటున్నాయి. బయటికి చాలా భక్తి గలవారిగా, చాలా ఆత్మీయులుగా, చాలా భక్తి పరులుగా, ప్రార్థనా పరులుగా, విశ్వాసులుగా అగపడుతున్నారు. కానీ లోపలంతా కుల్లి, లోపలంతా అసూయ, లోపలంతా ద్వేషము, లోపలంతా పగ, లోపలంతా కూడా అంత మలినమైపోయిన జీవితం. ఈ శాస్త్రులు పరిచయులని, ఈ సద్దూకేయుల్ని ప్రభు వారిని ఏమని పిలిచాడు చెప్పండి? వేషధారులు. వారికి ధర్మశాస్త్రం అంతా తెలుసు వారికి, కానీ వారు ఎప్పుడు దాన్ని ఆచరణలో పెట్టలేదు వారు. సో వేషధారులు అంటే రాసుకోండి, బయటికి ఒకలాగా లోపల ఒకలాగా, అది వేషధారణ. చెప్పండి, బయటికి ఒకలాగా లోపల ఒకలాగా. అలా ఉండాలి మనం. అన్నలు గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం అలా ఉండకూడదు. బయట ఎలా ఉన్నామో లోపల కూడా అలాగే ఉండాలి. అంతేకాని బయట ఒకలాగా లోపల ఒకలాగా మనం ఉండకూడదు. నెంబర్ 1. రెండోది, మత్తయి సువార్త 15:8 చదవండి. మత్తయి సువార్త 15:8. చూసారా, మళ్ళా అక్కడ ప్రభు అంటున్నాడు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్ముని గురించి ప్రవచించిన మాట యెషయా గారు ముందే చెప్పాడు. అక్కడ రాసుకొని బ్రాకెట్లో అక్కడే వచ్చిన యెషయా 29:13 ప్రభు ముందే చెప్పాడు. యెషయా 29:13 దీన్ని ఏమన్నారంటే లిప్ సర్వీస్. ఏ సర్వీస్ చెప్పండి? లిప్ సర్వీస్. ఈ దినాల్లో చాలా మంది, సారీ టు సే, మన సంఘాల్లో కూడా లిప్ సర్వీస్ ఎక్కువైపోతుంది. లిప్ సర్వీస్ అంటే ఏంటో తెలుసా? పెదవులతోనే. అలా ఆరాధించకండి దయచేసి. ఆరాధించేటప్పుడు సత్యముతో ఆరాధించాలంటే బూటకంతో కాదు, అబద్ధముతో కాదు, వేషధారణతో కాదు, నిజముతో. అంటే ఆదివార ఆరాధనలో దేవుడు చేసిన మేలులను తలపోసుకుంటూ, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణగణాలని తలపోసుకుంటూ, ఆయన మనకిచ్చిన రక్షణకై, ఆయన మనకిచ్చిన విమోచనకై, మనల్ని ఆయన ఎన్నుకున్న విధానాన్ని బట్టి, ఆయన మన కోసం ఆయన పెట్టిన త్యాగాన్ని బట్టి, ప్రాణాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ప్రాణాన్ని, ఆయన ఇచ్చిన త్యాగాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన పనులన్నిటినీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ మనస్ఫూర్తిగా ప్రభుని, దేవా నాయనా నీకు స్తోత్రాలు, హల్లెలూయా, నీకు స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ఓ జీసస్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ జీసస్. ఆరాధన అయిపోయింది, వచ్చారు చాలామంది. అంటే మీరు లిప్ సర్వీస్ కాదా మీరు చేస్తుంది? మీరు వేషధారులు కాదా మీరు? సరే, టైంకి వచ్చిన వాళ్ళైనా నిజంగా మంచి మనసుతో పరిపూర్ణంగా మీరు దేవుని ఆరాధించారా? ప్లే చేసేవాళ్ళు కావచ్చు, స్టేజ్ మీద పాడేవాళ్ళే కావచ్చు, బయట కూర్చుని మనతో అందరు ఆరాధించేవారు. ఎంతమంది అలా ఆరాధిస్తున్నారు? అక్కడ ఆరాధన జరుగుతున్నాయి, ఫోన్ చూస్తారు కొంతమంది,
దిక్కులు చూస్తారు కొంతమంది, ఆరాధన చేస్తుంటే ఆవనతులు చేస్తారు కొంతమంది, ఆరాధన చేస్తుంటే ఫోన్లో మాట్లాడుతుంటారు, ఆరాధన చేస్తుంటే నవ్వుతూ ఉంటారు, ఆరాధన చేస్తుంటే ఈ మట్లాది వరకు ఏ చీర కట్టుకొని వచ్చిందో చూద్దాం, ఆ తర్వాత ఈ సిస్టర్ గారిని అడుగుదాం ఎక్కడ కొంది ఈ చీర అని అడుగుదాం. ఇదా టైము? చీరలు చూసుకోవడానికి టైమా? పక్క వాళ్ళతో మాట్లాడుకునే టైమా? మీరు వేషధారులు కాదా? లిప్ సర్వీస్ కాదు. ఈరోజు వేషధారుని విడిచిపెట్టండి. ప్రభు అంటున్నాడు, మనుష్యులు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వారు పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎంత బాగా పాడావనేది కాదు, ఎంతగా నువ్వు దేవుడి ఎడల కృతజ్ఞతతో నువ్వు ఆరాధించావు. కొంతమంది ఎందుకు కన్నీళ్ళు కారుస్తారు ఆరాధనలో? దేవుడు చేసిన మేలు ఆ పాటలో వచ్చినప్పుడు, ఎస్ లార్డ్, అవును ప్రభు, థ్యాంక్ యూ జీసస్, నాయన నీకు వందనాలు, అవును ప్రభు, అవును నాయన, నాయన స్తోత్రాలు. కొన్నిసార్లు ఆనందిస్తూ సంతోషిస్తాం, దేవుడు చేసిన మేలు జ్ఞప్తికొచ్చి, ఓ థ్యాంక్ యూ జీసస్. అంతేగాని పాటలు పాడారు, ఈ బ్రదర్ బాగా పాడాడు, ఈ సిస్టర్ బాగా పాడింది, ఈరోజు కీబోర్డ్ బాగా ప్లే చేశాడు, మీరు మార్కులు వేయడానికి గట్టి పెట్టారు ఇక్కడ. ఇదేమైనా పాడుతూ తీయగా ఉన్న ఏదైనా సీరియల్ అనుకున్నారు ఏంటి? ఏదైనా మిమ్మల్ని జడ్జీలుగా పెట్టారా? మిమ్మల్ని జడ్జీలుగా పెట్టలే. మిమ్మల్ని ఫ్రంట్ ప్లేస్లో ఇవ్వడానికి గల కారణం ఎందుకంటే మీరు ఇంకా దేవుణ్ణి మనస్ఫూర్తిగా మీరు ఆరాధించాలని, మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించాలని. ఈరోజు హౌ వి ఆర్ వర్షిపింగ్ గాడ్. నాకు మీరు లెక్క అప్పచెప్పవసలే, కానీ నా దేవుడు అందరినీ చూస్తున్నాడు. నువ్వు వేషధారణగా చర్చకు వస్తున్నావా? మంచి మనసుతో కృతజ్ఞతతో చర్చకు వస్తున్నావా? నువ్వు వేషధారణగా ఏదో నామకార్థంగా వెళ్ళాలని వస్తున్నావా? లేకపోతే నిజంగా దేవుడు చేసిన మేలును తలపోసుకుంటూ ఆయనకి నా కృతజ్ఞత తెలపాలని నిండు మనసుతో ఆయన సన్నిధికి వస్తున్నావా? అది కూడా ఆయనకి తెలుసు. లిప్ సర్వీస్ విడిచిపెట్టండి. ఇంకా వేషధారణ అంటే ఏంటి అంటే జేమ్స్ 1:26, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. డబల్ మైండ్నెస్ అన్నారు దీన్ని, లేక డబల్ టంగ్ అన్నారు దీన్ని. ఎవడైనా నోటి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొని, అంటే హృదయములో ఉన్న అపవిత్రత, హృదయములో ఉన్న పాపము ఏది బట్టబయలు చేస్తుంది? నీ నోరు. నువ్వు ఇంకా సరసోక్తులు, నువ్వు ఇంకా అపవిత్రమైన మాటలు, దొంగటిడుగులు, అనేక రకాల చెడు మాటలు నువ్వు మాట్లాడుతున్నావంటే, రహస్యంగా నీ భర్తకు తెలియకుండా వేరే పరాయి వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావంటే, నీ భార్యకు తెలియకుండా పరాయి స్త్రీతో నువ్వు కొంచెం హాస్యాస్పదంగా లేక 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 కొంచెం జోక్గా, ఎలాకోలంగా, ఎగతాళిగా నువ్వు మాట్లాడుతున్నావంటే, లవ్లీగా మాట్లాడుతున్నావంటే కారణము నీ హృదయములో అపవిత్రత ఉంది. నీ నోరు సరిగ్గా లేనప్పుడు నువ్వు చేసే భక్తి కూడా వ్యర్థమే. కొంతమంది భర్తలు భార్యల్ని నోటితో ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. ఆదివారం రాగానే అదే నోటితో దేవాస్తోత్రం అంటారు. నీ భక్తి వ్యర్థం. నువ్వు ఎందుకు నీ భార్యను అసహించుకుంటున్నావు? నీ భార్యని ఎందుకు నువ్వు తిడుతున్నావు? నీ భార్యను ఎందుకు నువ్వు చిన్న చూపు చూస్తున్నావు? నీ భార్య అంటే నీకు ఇష్టం లేదు. నీ ఆలోచన, నీ మనస్సు వేరే వాటి మీద ఉంది, వేరే పరస్త్రీ మీద ఉంది. అందుకే నువ్వు సేదరించుకుంటున్నావు. నీ భర్తకి ఇవ్వాల్సిన ప్రేమను ఇవ్వట్లేదంటే గల కారణం నీలో ఏదో రహస్యం ఉందని అర్థం. ఈరోజు నీ నోరు
ఆత్మీయతగా లేదంటే, నీ నోరు సరిగ్గా లేదు అని అంటే అర్థం నీ భక్తి వ్యర్థమే. సో మీకు ఇప్పుడు అర్థమైందా? మీకు 3 మాటల్లో మొదటిది వేషధారణ అంటే బయట ఒకటి, లోపల ఒకటి. రెండోది వేషధారణ అంటే పెదవులతో ఆరాధించడం. మూడోది వేషధారణ అంటే నీ నోరు అపవిత్రంగా ఉండడము. నీ నోటితో దేవుని స్తుతించాలి, నోటితో దేవుని ఆరాధించాలి. రెండో భాగం రాసుకోండి. అలాగ వేషధారులుగా ఉన్నవారు బైబిల్లో ఉన్నారా లేరా? వేషధారులుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. వారిలో కొంతమందిని మనం చూద్దాం. అందులో మొదటగా వచ్చే వ్యక్తి పేరు అనన్య సపేరా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 నుండి 11 ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 నుంచి 11. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. ఏమర్థమైంది ఇందులో మీకు? ఏం వేషధారణ చేశారు అనన్య సపేరా? ఏం వేషధారణ చేశారండి చెప్పండి. అక్కడ పేతురు గారు అడిగారు, ఈ భూమి వెలలో కొంత దాచుకొని, అక్కడ చూడండి, భార్య ఎరికిన 2వ వచనం, వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అంటే ఏం చేశాడు అననీయ? అంతా తెచ్చాను అన్నట్టుగా చూపించాడు అక్కడ. కానీ తెచ్చింది కొంత ఏం చేశాడు? దాచేశాడు. మీకు అర్థమైందా? మీకు మొత్తం తెచ్చినట్టుగా చూపించాడు. అదే, అయ్యా నేను తెచ్చింది కొంచెమే, సగం దాచానయ్యా అని చెప్పుంటే వేరుగా ఉండేది. కానీ అలా చెప్పలేదు. ఏం చెప్పాడు చెప్పండి? నేను అంతా తెచ్చాను. కానీ దేవుడు తెలీదా? చెప్పండి, నువ్వు ఎంత తెచ్చావో ఎంత దాచావో దేవుడు తెలీదా? దాన్ని ఏమంటారు? దాన్ని వేషధారణ. ఎంతమంది అలా వేషధారులుగా మీరున్నారు చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము అననీయ సపేరాలాగా ఉండవద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. రెండో వ్యక్తి చూద్దాం. ఆయన పేరు మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం. మత్తయి సువార్త 26:49. వెంటనే యేసునొద్దకు వచ్చి 49వ వచనం. వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చెయ్యమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకొనిరి. ఈయన పేరు ఇస్కరియోతు యోధా.
వేషధారులకే వేషధారి. మీరు నవ్వుతున్నారు, మీకు నవ్వు ఎలాగ వస్తుందో నాకు తెలియట్లేదు, నాకైతే దుఃఖం వస్తుంది. మీరు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండి, యేసు ప్రభుతో కలిసి తిరిగి, యేసు ప్రభు చేసిన అద్భుతాలను కల్లారా చూసి, యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఒకరుగా, అపోస్తుల్లో ఒకరుగా ఎన్నుకోబడిన ఈ ఇస్కరియోతు యూదా ఒక వేషధారిగా మారిపోయాడు. తన సొంత గురువు గారిని, ప్రభువునే అమ్మేశాడు. ముద్దు పెట్టాడు. ఏ ముద్దుది? దొంగ ముద్దుది. ముద్దు ప్రేమకు గుర్తు, కానీ ఈ ముద్దు కపటం ముద్దు. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నన్ను ప్రేమిస్తున్నారు? చేయొద్దండి. చూసారా, ఇందులో ఎన్ని చేతులు నిజమైనవో, ఎన్ని చేతులు అబద్ధమైనవో మనకు తెలియదు. సో నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. అందరూ చేతులు ఎత్తున్నారు. ఈరోజు దేవుని బిడలగా, ఈరోజు యేసు ప్రభుని ఒక కపట ముద్దు పెట్టాడు, అప్పగించే ముద్దు పెట్టాడు. ప్రేమతో కాదు పెట్టింది ముద్దు. ఈరోజు ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. చాలా భక్తి గల అమ్మాయి. వాళ్ళ ఆయన గారు ఇంకా భక్తి గలవాడు. ఆమె వేరే రాష్ట్రం నుండి మన దగ్గరికి వచ్చింది. ఆమె నేను హైదరాబాదులో ఉన్నానేమో అని, హైదరాబాదులో ఉన్నానని ఫోన్ చేసింది. నాది హైదరాబాద్ అనుకుంది. కానీ నేను చెప్పాను, ఐఎమ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఓ, అయితే నెక్స్ట్ టైం కలుస్తాను, ఎందుకంటే నాకు రేపు మరలా నాకు హైదరాబాద్ నుంచి నాకు ఫ్లైట్, నేను వెళ్ళిపోవాలి. ఆమె చెప్తూ మాట్లాడుతూ చెప్తోంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా అమ్మాయిని కూడా తీసుకుని వస్తాను, చిన్నపిల్ల, ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తాను. మాట్లాడుతూ తన గురించి చెప్తుంది, తన బిడ్డ గురించి చెప్తుంది, తన గురించి చెప్తుంది, తన బిడ్డ గురించి చెప్తుంది. ఒక అరగంట సేపు మాట్లాడింది. రాజీనగర్ నుంచి వచ్చే లోపల ఇక్కడ. అప్పుడు అడిగాను, నువ్వు అంత మాట నీ గురించి చెప్తున్నావు, నీ పిల్ల గురించి చెప్తున్నావు, మీ ఆయన గురించి ఎందుకు చెప్పట్లేదు అని అడిగా. వేర్ ఈస్ యువర్ హస్బెండ్? నీ భర్త ఏడి అంటే ఆమె చెప్తుంది, నా భర్త నన్ను విడిచిపెట్టి 2 సంవత్సరాలు అయిపోయింది, మీకు తెలియలేదా అన్నది. 2 సంవత్సరాలు అయిపోయిందంట తన భర్త ఆమెను విడిచిపెట్టి. ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ వ్యక్తి అటువంటి వాడు కాదు. నేను 100కి 100% నేను సంతకం పెట్టి చెప్పగలను, ఆ వ్యక్తి అటువంటి వాడు కాదు. చాలా 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 మంచివాడు, చాలా ఆత్మీయుడు, చాలా భక్తి గలవాడు. నేను ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను కూడా. దేవుడు ఆయనకి మల్టీ టాలెంట్, అన్ని తలాంతులు దేవుడు ఇచ్చాడు. ఆయనకి రానిదంటే ఏమీ లేదు. కానీ సైతాను పడగొట్టేశాడు. త్రాగుడికి బానిస అయిపోయాడంట, సిగరెట్లకి బానిస అయిపోయాడంట, ఇంకా అన్ని వ్యసనాలకి బానిస అయిపోయాడు. బయటికి ఎవ్వరికీ తెలీదు ఆయన అలా చేస్తాడని. నేను నమ్మలేకపోయాను. కానీ నేను ఒకరోజు తెలుసుకున్నాను, చూశాను, ఇంకా నేను విడిచిపెట్టేశాను. భార్యని ప్రేమిస్తున్నట్టుగా నటించాడు, కానీ ఏం చేశాడు చెప్పండి? భార్యని మోసం చేశాడు. ఇప్పుడు భార్యను వదిలేశాడు, బిడ్డను వదిలేశాడు. అంటే అప్పటి వరకు ఏం చూపించాడు? వేషధారణ చూపించాడు. నేను వాళ్ళ ఇంట్లో 3 రోజులు ఉన్నాను.
కానీ ఎక్కడా కూడా ఆయన అలాగా తన భార్య మీద ప్రేమ లేనట్టుగా నేను అసలు చూడలే. దీన్ని ఏమంటారు చెప్పండి? కొంతమంది వారికి ఎంత ప్రేమ ఉన్నదని అది బయటికి తెలియదు. ఇస్కరియోత చూపించిన వేషధారణ అసలు యాక్టర్లకే యాక్టర్. ఇప్పుడు ఆంధ్రాలోని ఏమంటారు, తెలంగాణ నంది అవార్డ్స్ ఇస్తున్నారు కదా, ఆ నంది అవార్డ్స్లో నంది అవార్డు గ్రహీత ఎవరు? ద బెస్ట్ యాక్టర్ ఇస్కరియోత అనగానే అందరూ చప్పట్లు కొట్టి చూడేసుకుని వస్తాడు అనమాట. ఈరోజు మీరు ఎలా ఉన్నారు చెప్పండి? ఈరోజు చాలా విచారకరం. ప్రభుతో ఉండి ఏం చేశాడు చెప్పండి? ఒక ఫ్రెండ్ లాగా యాక్ట్ చేశాడు, అంతే. ఒక స్నేహితుడిలాగా యాక్ట్ చేశాడు, కానీ ప్రభువునే మోసగించాడు. మరొక యాక్టర్ని చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 7-8 వచనాలు. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని పంపెను. చూడండి, ఈయన ఎవరు? ఈయన హేరోదు రాజు. ఏమంటున్నాడు చెప్పండి? జ్ఞానులతో మీరు వెళ్ళండి, ఆ శిష్యు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకుని మళ్ళా నా దగ్గర రండి, ఎందుకంటే నేను ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. ఎందుకంటే వర్తమానం నేను కూడా వెళ్ళి యేసయ్యను ఏం చేస్తాను? పూజ చేస్తాను అన్నాడు. నిజంగా పూజ చేయడానికా అని వింటున్నారా మీరు అందరూ? అర్థమవుతుందా మీకు? పూజ చేస్తున్నానని చెప్పాడు, కానీ లోపల మాత్రం చంపాలని. సో ఈరోజు 2 భాగాలు చూసాం వేషధారంలో. ఆ అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయి, కానీ ఏం లేవు, ఫలాలు ఉన్నట్టుగా నటన చేస్తుంది, కానీ దానికి ఫలాలు. ఈరోజు ఎంతమంది నటన చేసేవాళ్ళుగా ఉన్నారు? నటన అంటే లోపల ఒకటి, నటన అంటే పెదవులతో, నటన అంటే నోటుతో అపవిత్రంగా డబల్ టంగ్. అలాగా వేషధారులు ఉన్న వాళ్ళు ఎవరు? అననీయ సపరి ఒకరిని చూసాం, ఇస్కరియోత మరొకరిని చూసాం, హేరోదులాగా మరొకరిని చూసాం. ఈరోజు మీరు ఎలాగున్నారో ఆలోచించండి. ఈరోజు ఒక మాట చెప్తాను వినండి. ఒకవేళ కానీ మనం వేషధారులుగా ఉంటే ఏమిటి మనకు వచ్చే నష్టాలు? వేషధారులుగా ఉంటే ఏమిటి మనకు వచ్చే నష్టాలు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. 3వ భాగంలో వేషధారణ వల్ల వచ్చే నష్టాలు. మనుషులకు కనపడవలనని వారి ఎదుట నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చూసారా? మనుష్యులకు కనపడడం వల్లని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము. ఇప్పుడు చెప్పండి, మనుషుల దగ్గర నుండి ఫలము కావాలా, దేవుని దగ్గర నుండి ఫలము కావాలా? అయితే దేవుడి దగ్గర నుండి ఫలం కావాలంటే మనం మనుషుల దగ్గర ఫలాన్ని మనం ఆశ. కొంతమందికి ఎవరి ఘనత కావాలి? మనుషుల ఘనత కావాలి. మనుషులు మనల్ని ప్రైజ్ చేయాలి, మనుషులు మనల్ని గౌరవించాలి, మనుషులు మనల్ని ఘనపరచాలి, మనుషులు మన గురించి గొప్పగా చెప్పుకోవాలి. అప్పుడు నీకు ఎవరి దగ్గర నుండి రాదు? ఎవరి దగ్గర నుండి కావాలి మీకు? సో మొదట రాసుకోండి, నువ్వు వేషధారణ చూపిస్తే దేవుడిచ్చే బహుమానాన్ని పోగొట్టుకుంటావు, దేవుడిచ్చే రివార్డ్ని పోగొట్టుకుంటావు. మన సహోదరుడు 10వ భాగం కింద 20,000 దేవుడికి ఇచ్చాడు. ఆయన్ని, ఆయన కుటుంబాన్ని దేవుడు వర్ధిలింపజేయను గాక. ఆ బిడ్డ ఎంత నమ్మకస్తుడో అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? మనుషుల దగ్గర నుండి ఏం పొందుకున్నాడు? అయ్యి బాబోయ్, ఈయన 20,000 అంట 10వ భాగం ఇచ్చాడట, అయ్యి బాబోయ్ ఎంత గొప్పవాడు.
అదే ఆయన 20,000 ఇస్తున్నాడు ప్రతి నెల, కానీ నేను ఎవరికి నేను చెప్పలేదు. అప్పుడు ఆయన రివార్డ్ ఎక్కడి నుండి వస్తుంది? ఈరోజు మనం ఈ చేత్తో ఇచ్చేది చేతి తెలియట్లేదు, కానీ ఎవరైతే నమ్మకంగా ఉంటున్నారో దేవుడు వారిని అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు మనం దేవుడి దగ్గర నుండి బహుమానాన్ని పొందుకోవడానికి మనం ఇష్టపడాలి. రెండోది లూకా సువార్త 20:47 లూకా సువార్త 20:47 వారు విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచు వారు విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. అది నేను చెప్పేది ఎవరికి అర్థం కావట్లా. అర్థం అవుతుందో చప్పట్లు కొట్టండి. శ్రద్ధగా వినండి. ఇంత చక్కగా వివరణాత్మకంగా మీకు వాక్యాన్ని చెప్తున్నా కూడా కొంతమంది మీరు వినే విధానాన్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే మీరు ఇంత వేషధారులుగా ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు, శిక్ష పొందుతారని తెలుసు కూడా ఎందుకు ఇలా జీవిస్తున్నారని. అక్కడ రాయబడి ఉంది, వారు విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. ఒక మాట మీద చెప్తాను వినండి. ఎవరైతే బయట దీర్ఘ ప్రార్థనలు చేస్తారో వారు వ్యక్తిగతంగా దేవుడితో తక్కువ ప్రార్థనలు చేస్తారు. అంటే బయట గంట లాగేసే వాళ్ళు ఇంట్లో 2 నిమిషాలే చేస్తారు. ఇంట్లో బయట తక్కువ ప్రార్థన చేసిన వాళ్ళు ఇంట్లో ఎక్కువ ప్రార్థన చేస్తారు. మీట్రా నువ్వు మీ ఆయన ఇంకా రాలేక్కువ బయట నుంచి కూర్చో, కళ్ళు మూసుకో, ప్రార్థన. ప్రభువా నాయనా బిడ్డను దీవించండి, బాబుకు క్షేమంగా తీసుకుని ఆమేన్. ఈ ఇంటికి వెళ్ళి ఏమంటుంది, అయ్యగారు నా కోసం చిన్న ప్రార్థన చేశారు. అసలు మా ఆయన గురించి సరిగ్గా చేయలేదు, మా పిల్లల పరీక్షల గురించి సరిగ్గా చేయలేదు, ఇక్కడ తక్కువ చేశాను, కానీ నేను వ్యక్తిగతంగా ఆమె కోసం, ఆ కుటుంబం కోసం ఏం చేశాను. ఏది ఎక్కువ మీరు చూస్తారు? ఇట్రా నేనైతే ప్రభువా నాయన, ప్రభువా బాబు నాయన అక్కడ ఎంతో ఇబ్బంది, నాయనా స్తోత్ర బిడ్డ శ్యామ్, ప్రభువా నాయనా అని గంట లాగేశాను. అప్పటికి ఏముంటుంది, అయ్యగారు ఈరోజు చాలా మనస్ఫూర్తిగా చేశారు, నా గురించే గంట చేశారు. నాకు ఎవరి దగ్గర నుంచి మార్కులు వచ్చాయి? ప్రజలు కూడా అలాగే ఉన్నారు. 1 సెకండ్ చేస్తే సరిగ్గా చేయలేదు అయ్యగారు, చెప్తున్నా కూడా నా మాట సరిగ్గా వినట్లేదు. అమ్మా మీరు ఏదన్నా సమస్య చెప్పుకోవాలంటే శుక్రవారం రండి, 10 నిమిషాలు కాదు 20 నిమిషాలైనా వింటాను. ఆదివారం ఇంతమంది జనాల్లో మీతోనే గంట మాట్లాడడానికి టైం ఉంటుందా? కానీ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా ఆదివారం చెప్తూ ఉంటారు. అప్పుడు నేను అంటాను తర్వాత. అప్పుడు వాళ్ళు ఏమవుతారు, ఏమని అడుగుతారు, అయ్యగారు మా కోసం అసలు సరిగ్గా ఏం చేయలేదు చెప్పండి, సరిగ్గా ప్రార్థనే చేయలేదు. వినండి అమ్మా, రేపు నుంచి బైబిల్స్ లేదనుకోండి, ప్రతి ఒక్కరితో సండే స్కూల్ పిల్లల దగ్గర బైబిల్ లేకుండా వచ్చారు మీరు. ఏరా బైబిల్ ఏది? నోట్బుక్, బైబిల్, పెన్ ఉండాలి రేపు నుండి అందరి దగ్గర. శుక్రవారం గుడ్ ఫ్రైడే నాడు. వేషధారణ అంటే ఏంటి చెప్పండి? కాదు, ఇందులో ఏంటి శిక్ష ఏంటి? వారు మరీ విశేషముగా శిక్ష పొందు అంటే దాని అర్థం మొదటిది, వేషధారణగా ఉంటే దేవుడిచ్చే బహుమానం పొందుకోరు. నెంబర్ 1. మీరు వేషధారణగా ఉంటే రెండోది దేవుడిచ్చే శిక్షను పొందుకుంటారు. 2. మూడోది మత్తయి సువార్త 7:21-23 చదవండి. మత్తయి సువార్త 7:21-23. మత్తయి సువార్త 7:21-23 అండి. శిష్యుల్లో మరి ఒకరు, ప్రభువా ప్రభువా నేను మొదట వెళ్ళి నా
తండ్రిని కాదు 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 7వ అధ్యాయము 21 నుంచి 23. ప్రభువా ప్రభువా అని ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. ఏమండి, మీకు అర్థమవుతుందని చెప్పేది? ప్రభువా ప్రభువా అని పిలిస్తే, ప్రభువా ప్రభువా అని పిలిచేది ఎవరండి? చెప్పండి. ప్రభువా ప్రభువా పిలిచేది ఎవరు చెప్పండి? విశ్వాసులే. మనమే పిలుస్తుంటాం ప్రభువా ప్రభువా అని. చూడండి, అక్కడ వచ్చిన వాళ్ళు ఏముంది చూడండి, అక్కడ ఏముందండి? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే అందులో ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమును ప్రవచింపలేదా? చూడండి, మీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? మీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు మీ నామమున అనేక అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు ఆయన నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అక్రమము చేయువారులారా చూసారా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి ఎవరిని పొమ్మంటాడు? మనల్నంటే ఎవరిని? వీళ్ళు నామంలో అద్భుతాలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు అంటే దేవుడికి అందరూ తెలుసు. ఎవరు వేషధారులో, ఎవరు నిజంగా భక్తి చేస్తున్నారో అంతా ఆయనకి తెలుసు. అంటే మూడోది, వేషధారులకి పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మీకు పరలోకం లేదు. మరి ఇంత భక్తి చేశారు, ఇంతగా దేవుల్లో ఉన్నారు, బట్ నో హెవెన్. అంటే ఎంత భయభక్తులతో, ఎంత ఖచ్చితంగా భక్తి చేయాలో అనేది మీకు అర్థమవుతుందా? మరి విచారకరం ఏంటంటే అంతా కూడా వేషధారణ ఎక్కువైపోయింది, నటన అయిపోయింది, ఫార్మాలిటీ క్రిస్టియన్స్గా, నామకార్థ క్రిస్టియన్స్గానే బ్రతుకుతూ ఉన్నాం. మత్తయి సువార్త 23:13 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అది చూడండి, అక్కడ రాయబడి ఉంది 23 ఎంతండి 13 వచనంలో. అందరూ తీయండి. 23:13లో మీరు గమనిస్తే, అయ్యో వేషధారులైన ఎన్నో వచ్చినండి? మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును ముయ్యుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని. చూడండి, మీరు ప్రవేశించట్లేదు, ప్రవేశించే వారిని కూడా ఏం చేయట్లేదు. ఈరోజు నేను ఒక మాట మీద చెప్పేది, నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, మట్ల ఆదివారం నాడు ప్రభు ఆ వారం అంతా ఎంతో దుఃఖపడ్డాడు, ప్రభు కన్నీళ్లు కార్చాడు, ప్రభు ఏడ్చాడు. మీరు కూడా ఈ అంజూరపు చెట్టులాగే ఉంటారా? మీరు అలాగా వేషధారులుగా మీరు ఉంటారా? నీ భార్య అలా వేషధారణ చూపిస్తుంది అనుకోండి, ఒక భర్తగా నువ్వు సంతోషిస్తావా? భర్త వేషం వేస్తున్నాడు అనుకోండి, భార్యగా నువ్వు సంతోషిస్తావా నీ భర్త చూపించే వేషాన్ని బట్టి? చెప్పండి. మరి యేసయ్య నువ్వు వేషధారణగా ఉంటే దేవుడు సంతోషిస్తాడా? ఈ మాటలను ఎంతో బాధతో చెప్తున్నాను, ఎంతో వేదంతో చెప్తున్నాను. దయచేసి వేషధారులుగా ఉండవద్దు అని మరొకసారి నేను మీకు మనవి చేస్తున్నాను.
ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు ప్రభు ఫలాలు వెతికాడు. చదువుతాం మళ్ళీ మన భాగంలోకి రండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 13వ వచనంలో 13 ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. అది ఈరోజు ఓ మాట చెప్తాను వినండి. ఎంతమంది చర్చికి వచ్చారా, ఎన్ని వందల మంది వచ్చారా, ఎన్ని లక్షల మంది వచ్చారా కాదు. ప్రభు ఏం చూస్తాడు మీరే చెప్పండి? ఫలాలు. మీరు గుండె మీద చేసుకోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి ఆలోచించండి, నేను ఫలాలు ఫలించే చెట్టుగా ఉన్నానా, ఫలాలు లేని చెట్టుగా ఉన్నానా? ఇప్పుడు కళ్ళు తెరవండి. నేను ఫలించే చెట్టుగా ఉన్నాను, ఫలాలు ఫలించే చెట్టుగా నేను ఉన్నాను అని వాళ్ళు లేచి నిలబడండి. దేవుడు మీ అందు సంతోషిస్తున్నాడా, లేక దేవుడు మీ అందు దుఃఖపడుతున్నాడా? ఈరోజు కొంతమంది ఏడుస్తున్నారు, నాకు తెలుసు, హృదయంలో వేదన చెందుతున్నారు. ఎందుకంటే నాకు ఫలాలు లేవు, నాకు చెట్లలో ఫలాలు లేవు. ఓ మాట మీద చెప్పమంటారా? దేవుడు ఎంత సీరియస్ తెలుసా మీకు? మీకు ఫలాలు లేవనుకోండి మీ చెట్టుకి, దేవుడు ఏం చెప్పాడో మీకు తెలుసా? మత్తయి సువార్త 7:19 చదవండి ఎవరైనా గట్టిగా. మత్తయి సువార్త 7:19. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మా ఒకవేళ కానీ మీరు ఫలించకపోతే అది దేవుడు ఏం చేస్తాడంట? నరికి. ఎంతమంది తెలుసు నేను ఫలించకపోతే నరికి అగ్నిలో పడేస్తాడని నాకు తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. తెలుసు అన్న వాళ్ళు చేయొద్దు. అది కూడా తెలీదా? మరి చేయొత్తరండి, చేయొద్దండి. మరి తెలుసు కూడా ఫలిస్తున్నారా? ఎందుకు ఫలించట్లేదు? చెప్పండి, ఎందుకు ఫలించట్లేదు? ఎందుకు ఫలించట్లేదు చెప్పండి? ఎందుకు ఫలించట్లేదు? మీరు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఎందుకు ఫలించట్లేదు? ఎందుకు ఫలించట్లా? ఎందుకు ఫలించట్లేదో చెప్పమంటారా? కారణం ఏంటో తెలుసా? మన వేళ్ళు సరిగ్గా లేవు, రూట్స్ సరిగ్గా లేవు. ఏమనుకుంటున్నామంటే మనం భక్తి చేయకపోయినా మనకు ఒక పని ఉంది, మనకు ఒక ఉద్యోగం ఉంది, మనకు ఒక వ్యాపారం ఉంది, డబ్బులకు లోటు లేవు. చాలామంది ఈ ఇహలోక విషయాల మీదనే ఎక్కువగా వాళ్ళు మైండ్ పెట్టుకుని మొదట్లో ఉన్న ఆత్మీయత, మొదట్లో ఉన్న భక్తి పోయింది. దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు. ఈరోజు మనం ఫలించాలి, మనం ఫలించాలి, మనం ఫలించాలి. మన వేళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. రెండు. ఒకటి విశ్వాసం, రెండోది ప్రార్థన. చెప్పండి, ఏం చెప్పండి? మొదటిది విశ్వాసము. ఈ రెండు మనకి లేకపోవడం వల్లనే, సరైన విశ్వాస జీవితం, సరైన ప్రార్థనా జీవితం మనకి లేకపోవడం వల్ల మన చెట్లకి ఏం లేవు, ఫలాలు లేవు. మీరు ఫలాలు లేని చెట్టు ఉంచుకుంటారా? మీరు ఉంచుతారా?
ఏం చేస్తారు? దాన్ని నరికేస్తాం. ఈరోజు నువ్వు ఫలించాలి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా. అయ్యగారు ఈరోజు నేను సండే స్కూల్కి 4 ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను అయ్యగారు, నేను 4 ఫ్రెండ్స్ని నేను పరిచయం చేశాను అయ్యగారు అంటే ఈ బిడ్డ ఏమవుతున్నాడు? ఫలిస్తున్నాడు. 30 దంతులు అంటే 30 మందిని నువ్వు తీసుకొచ్చినాడు. 60 అంటే 60 మందిని, 100 అంటే 100% మందిని. నువ్వు చర్చికి వచ్చి రక్షించబడి నువ్వు ఎంతమందిని రక్షించావు? ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించావు? ఎంతమందిని దేవుని రాజ్యంలోకి నడిపించావు? నువ్వు ఫలిస్తున్నావా? ఫలాలు అనగా బైబిల్లో గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 చూడండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చదవండి. 5వ అధ్యాయం 22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము. త్వరగా కంగారు పడకండి. ఒకటి ప్రేమ. ఉందా మీలో ప్రేమ? చెప్పండి. ప్రేమ అనేది మీలో ఉందా? ప్రేమ అనేది ఒక ఫలం. ఏ ప్రేమ? అగాపే ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి? అగాపే ప్రేమ. రెండు, సంతోషము. మీలో సంతోషం ఉందా? ఏ సంతోషం? వాక్యం చెప్తున్నప్పుడు చెప్పండి. ఆత్మీయమైన సంతోషం ఏది? ఇంకా చెప్పండి అయ్యగారు. ఇంకా 4 మాటలు చాలా మంచి మాటలు చెప్తున్నారు. చెప్పండి అయ్యగారు. అయ్యగారు ఆ ఫస్ట్ పాయింట్ కొంచెం చెప్పండి అయ్యగారు. ప్రేమ, సంతోషం, దేవుళ్ళలో సంతోషించడం. మూడోది సమాధానం. అంటే పీస్. ఎన్ని సమస్యలున్నా పీస్, సమాధానం. అందరితో సమాధానంగా ఉండడం, అందరితో ప్రేమగా ఉండడం. ఇంకా ఏముంటుంది మనలో? చెప్పండి. దీర్ఘశాంతం ఎందుకండి? శాంతమే లేదు ముందు. ఇంకా దీర్ఘం అంటే ఏంటి? దీర్ఘం అంటే ఏంటి? అది ఏంటది? దీర్ఘం. శాంతమ్మ అని పెట్టుకుంటాం, శాంతమ్మకి దీర్ఘం లేదు. ఇంట్లో శాంతి నివాసాన్ని పెట్టుకుంటాం, ఇంట్లోనే శాంతి ఉండదు. ఈరోజు మనలో ఏముండాలి చెప్పండి? దీర్ఘ శాంతం. అలా ఆయన అన్ని అన్నా ఆ మాత్రం ఏం చేస్తా చెప్పండి? నవ్వుతూనే ఉంటుంది. నీ కోపం రాదా? నీ కోపం రాదా? రాదు. ఎందుకు? అవసరమైతే ఏముంటుంది? అలా ఆయన కోపపడుతున్నా మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉంటారండి. అనగానే కోపపడేవాడు కూడా ఏమైపోతాడు? మనం చిన్నదానికే తారాజువులాగా జుమ్ అని లేసిపోతాం మనం. ఫలం దీర్ఘశాంతం, ఇంకా దయాలత్వం, ఇంకా మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశ నిగ్రహం. చెప్పండి. ఏం చెప్పండి? ఆశ నిగ్రహం. జ్ఞానం కూడా ఉండాలి. సో దేవుని బిడ్డలుగా ఈరోజు నేను మీద చెప్పేది మనం ఫలించాలి. ఏం చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఈరోజు మనం ఫలించే క్రైస్తవులుగా మనము ఉండాలి. ఆమేన్. ఇప్పుడు వరకు లేను, కనీసం ఇప్పటి నుంచి ఉంటానన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా నేను మిగతా తర్వాత చెప్తాను, కానీ కిందకి రండి. 21వ వచనంలో, బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిన ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా. ఇంకా చివరిగా మనం గమనిస్తే ప్రభు అన్నాడు, విశ్వాసంతో ఈ చెట్టు ఎండిపోను గాక అన్నాడు. వెంటనే ఏమైంది? అట్టి విశ్వాసం మనలో ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మనం ఏదైతే అంటామో అది తప్పక జరుగుతుంది అని విశ్వాసం. విశ్వాసంతో మనం మాట్లాడాలి, విశ్వాసంతో మనం పలకాలి. మన నోరు ఒక ఔషధం లాంటిది, ఒక మెడిసిన్ లాంటిది. అందుకే ఏనాడు శాపవచనాలు మాట్లాడకండి. ఈరోజు నువ్వు పాజిటివ్గా మాట్లాడు, దేవుడు కార్యాలు దేవుడు జరిగిస్తాడు.
అయితే విశ్వాసంతో పాటు ఇంకొక మాట రాయబడిన చివరిలో, అందుచేత మీరు ప్రార్థించినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు అవి మీకు కలుగునని మీతో 25 వచనం, మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాడిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను. అదేంటి అంటే, అమ్మా ఒకసారి వినండి, మనం ఫలించాలి. చెప్పండి, ఏం చేయాలి? ఫలించకపోతే ఏంటి? అగ్నిలో వేయబడతాం. ఫలించాలి అంటే నీ వేళ్ళు స్ట్రాంగ్. నీ వేళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే 2 పనులు. ఏంటది? మొదటిది విశ్వాసము, ప్రార్థన. మరి నీ ప్రార్థన పవర్ఫుల్గా ఉండాలంటే ముందు నీకు ఎవరి మీదైనా విరోధం ఉంటే నువ్వు వారిని ఏం చేయాలి? నువ్వు క్షమించేయాలి. నువ్వు వారిని ఏం చేయాలి చెప్పండి? అంటే నీకు ఎవరి మీద ఎటువంటి విరోధ భావం అనేది నీలో ఉండదు. క్షమించే మనసు నీలో ఉంటే దేవుడు తప్పక నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో ఎదుగుతావో, నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో ఎదుగుతావో, ఆటోమేటిక్గా ఏమవుతాయి? నీ చెట్టుకి ఏమొస్తాయి? అనేక రకాల ఫలాలు. కనుక ఇప్పటి వరకు ఎలా ఉన్నావు? చెట్టే, ఆకులే ఉన్నాయి కానీ ఏం లేవు. అంటే దాని అర్థం ఏంటి? కనపడిన వాళ్ళు అందరికీ కల్లా ఈమె క్రైస్తవురాలేనండి, ఈమె చర్చికి వెళ్ళేవని ఆమె అండి, ఈమె భక్తి గల ఆమె అని బయటికి కనపడుతున్నారు అంతే, కానీ ఏం లేవు. ఎంతకాలం ఇలాగా వేషధారి చెట్టుగా ఉంటావు? కనీసం ఈ రోజు నుండి నీ మట్లాదివారు ఉన్నాడు, మట్లాడుకుని ఊరేగడమే కాదు, ఫలించే చెట్టుగా, దేవుణ్ణి సంతోషపెట్టే చెట్టుగా, ఆయన ఆకలి తీర్చే చెట్టుగా మనం ఉండాలి. ప్రభు ఆకలిని తీర్చలేకపోయింది, ప్రభుని సంతోషపెట్టలేకపోయింది, ప్రభుని నిరుత్సాహపరిచింది. నువ్వు కూడా ప్రభుని నిరుత్సాహపరిచేవాడిగా, పరిచేదానిగా ఉంటున్నావా? ఒక్కసారి నిర్ణయించుకోండి. అందరూ లేచి నిలబడండి, తీర్మానం చేసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈరోజు సూటిగా నాతో మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఈరోజు నా జీవితాన్ని నీ వాక్యం ద్వారా నేను సరి చేసుకోండి. తీర్మానం చేసుకోండి. ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోండి. ఎవరు అటు ఇటు కదలకండి. అందరూ దయచేసి ఎవ్వరు మాట్లాడ. ఇది చాలా విలువైన, అమూల్యమైన సమయం. ఈరోజు మనం విన్నాం దేవుని వాక్యంలో, నువ్వు ప్రభు చేత వాడబడాలి అంటే నువ్వు కట్లు విప్పబడాలి. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రభు ఆకలితో ఉన్నాడు. ప్రభు ఈ చెట్టుకి కాయలు ఉంటాయని ఆశతో దగ్గరికి వచ్చాడు. కానీ ఆ చెట్టుకి ఏ కాయలు లేవు. కాయలు ఉన్నట్టుగా ప్రజల్ని మోసము చేసే చెట్టుగా ఉంది. నువ్వు కూడా అదే కదా. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, భక్తి గలవాడిగా, భక్తి పరురాలుగా బయటికి కనపడుతున్నావు, కానీ నీలో ప్రార్థన ఉందా? నిర్ణయించుకోండి, తీర్మానం చేసుకోండి. నీలో వాక్యం చదవడానికి సమయం ఉందా? ప్రతి మీటింగ్కి వస్తూ వాక్యంలో బలపడుతున్నావా? అనేకులకి సువార్త చెప్తున్నావా? నమ్మకంగా ఉంటున్నావా అన్ని విషయాల్లో? నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి సంతోషపరుస్తున్నావా? ఇది ఒక వేషధారణ చెట్టు. ఈరోజు వేషధారణ అంటే ఏంటో మనం చూసాం. వేషధారణ అనగా యాక్టర్. ఈరోజు మనం కూడా యాక్టింగ్ క్రైస్తవులుగా ఉన్నాం, నటన క్రైస్తవులుగా మనం ఉంటున్నాం. అయ్యో ప్రభువా నన్ను క్షమించండి. మాట్లాడండి, దయచేసి నోరు విప్పండి. ఎక్స్టర్నల్ ప్యూరిటీ బట్ ఇంటర్నల్ రాట్.
బయటికి మాత్రం చాలా పరిశుద్ధులుగా కనపడుతున్నాం, కానీ లోపలంతా కూడా సున్నము కొట్టిన సమాధుల్లాగా మనం ఉంటున్నాం. పెదవులతో ఆరాధిస్తున్నాం అంతే, అననీయ సపేరా లాగా మనం ఉంటున్నాం. ఏదో నేను ఇస్తున్నాను అంతా అన్నట్టుగా ఉన్నారు, కానీ వారు చాలా దాసేసుకున్నారు. కానీ ఇస్తున్నట్టుగా నటన చేస్తున్నారు అంతే. వద్దు ప్రభువా, నాకు అలాంటి వేషధారణ వద్దు ప్రభువా. దొంగ ముద్దు పెట్టను అయినా ఇస్కరియోతు యూదా లాగా నన్ను క్షమించండి ప్రభువా. ఏ రోజులాగా దొంగ ఆరాధనలు నేను చేయను నాయనా. ఒకవేళ ఇలాగే నువ్వు బ్రతుకుతే వేషధారిగా పరలోకము నుండి వచ్చే రివార్డ్ని, బహుమానాన్ని పోగొట్టుకుంటావు. దేవుని శిక్షకు పాత్రుడు అవుతావు. దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. వద్దు, నీ ముసుగును తీసివేసేయి, నీ వేషధారణను తొలగించుకో, యాక్టింగ్ క్రైస్తత్వాన్ని విడిచిపెట్టు. నువ్వు ఫలాలు ఫలించాలంటే నీ వేరు బాగుండాలి. నీ దగ్గర నుండి ఫలాలు కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు ఒక ఫలించే క్రైస్తవురాలుగా, ఫలించే క్రైస్తవుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ ఫలము నీలో ఉండాలి, ఆత్మల రక్షణ నీలో ఉండాలి. నువ్వు ఫలించాలంటే నీ విశ్వాసము, నీ ప్రార్థనా జీవితం, నీ వేరులు బాగుండాలి. అలా ఉండాలంటే అందరితోనూ సమాధాన పడాలి. ఎటువంటి విరోధ భావము నీలో ఉండకూడదు. యేసయ్యా మీకు వందనాలు. మాతో ఈ మట్ల ఆదివారం నాడు సూటిగా, నేరుగా మాతో మీరు మాట్లాడారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యం ప్రకారంగా నడుచుకునే జీవితాన్ని మాకు మీరు దయచేయమని, విని విడిచిపెట్టే వారిగా మేము ఉండక వాక్యం ప్రకారంగా నడుచుకునే జీవితాన్ని మాకందరికీ దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభువాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టి చెప్తా ఆమేన్ అండి. ఆమేన్.